సర్పసూక్తం సుబ్రహ్మణ్య సూక్తం. ఈ సూక్తం ఋగ్వేదములో కలదు. సకల సర్పదోషాలను హరించే మహిమాన్విత సర్పసూక్త పారాయణం. ఈ సర్పసూక్తం అత్యంత విశిష్టమైనది, విశేషమైనది, మహిమాన్వితమైనది. అత్యంత శీఘ్రంగా ఫలితాలను ఇచ్చే గొప్ప సూక్తం. ఈ సూక్తాన్ని ప్రతి నిత్యం పారాయణం చేయడం వలన, ఈ సూక్తం చదువుతూ శివుడికి అభిషేకం చేయడం వలన సమస్త దోషాలు పరిహారమవుతాయి. సంతాన దోషాలు అయినా, సంతాన అభివృద్ధి లేకపోయినా, కుటుంబంలో సఖ్యత లేకపోయినా, చిరాకులు ఏర్పడుతున్నా, తరచుగా విషరోగాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నా, రాహుకేతు గ్రహాల ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉన్నా, కాలసర్ప దోషం ఉందని భయం ఉన్నా, రాహుకేతు గ్రహాల దశ అంతర్దశ సమయం నడుస్తున్నా, ఈ సర్పసూక్తాన్ని ప్రతిరోజు చదవటం చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజున ఈ సూక్తాన్ని పారాయణ చేస్తే అనేక శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఋగ్వేదములోని సర్పసూక్తం సుబ్రహ్మణ్య సూక్తము. ఈ సర్పసూక్తం సుబ్రహ్మణ్య సూక్తము తైత్తరీయ సంహితలోనిది. నమో అస్తు సర్పేభ్యో ఏ కేచ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. ఏ అదో రోచసే దివో ఏ వా సూర్యస్య రశ్మిషు ఏషామప్సు సదకృతం తేభ్యః సర్పేభ్యో నమః. యా ఇషవో యాతు ధానానాం ఏ వా వనస్పతిగం రను ఏ వా పటేషు శేరతే తేభ్యః సర్పభ్యో నమః. ఇదగం సర్పేభ్యో హవిరస్తు జుష్టం ఆశ్లేషా యేషామనుయంతి చేతః ఏ అంతరిక్షం పృథివీం క్షియంతి తేన సర్పాసో హవమాగమిష్టాః ఏ రోచసే సూర్యస్యాపి సర్పాః ఏ దివం దేవీమనుసంచరంతి ఏషామాశ్లేషా అనుయంతి కామం తేభ్యః సర్పేభ్యో మధుమజ్జుహోమి. నిగృష్ట్వైరసమాయుతైః కాలైర్హరిత్వమాపన్నైః ఇంద్రాయాహి సహస్రయుక్ అగ్నిర్విభ్రాష్టివసనః వాయుశ్చేతసి కద్రుకః సంవత్సరో విషువర్ణైః నిత్యాస్తే అనుచరాస్తవ సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం. సేకరణ. ఇది సర్పసూక్తం.